గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు దళిత మహిళలు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్లాల్ కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా తనకు లంచం ఇచ్చిన వారికే దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. రామ్లాల్పై శాఖపరమైన విచారణ చేయాలంటూ కమిషన్కు విజ్ఞప్తి చేశారు దళిత మహిళలు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. దానిపైన కూడా విచారణ జరపాలి. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు. ఆయనకి మరి 10 సంవత్సరాలలో ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇవన్నిటికీ విచారణ జరపాలి. ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము. ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు, నాకేం తెలియదు, నన్ను ఎవడు ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు. మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అన్ని ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాము.